యెహోషువ 1వ అధ్యాయము 3వ వచనము మాత్రము, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ప్రియమైనటువంటి ముత్తూట్ ఫైనాన్స్లో పనిచేస్తున్నటువంటి బృందానికి అంతటికి మొదట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా. మరి ఈ దినము ఒక యజమానుడిగా మీ యజమానుడి జన్మదినాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఇలాగ మీరు చేయగలుగుతున్నారంటే ఇది ఒకటి కూడా కృతజ్ఞత భారంత. ఏది ఏమైనా ఆయన ఉండేది ఎక్కడో, ఆయన ప్రాంతం ఏదో, యావత్ ప్రపంచమంతా కూడా ముత్తూట్ ఫైనాన్స్ అనేది దాని సంస్థలు అనేవి అంచెలంచెలుగా ఎదిగిపోయాయి. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా అంటుంటారు వారి భావనను బట్టి. ఇక్కడ అంకిత భావంతో సమన్వయంతో మీరు నిజంగా పని చేస్తున్నారు. ఇక్కడ మీకు కావాల్సింది సహనము, ఓర్పు. ఇవి ఎక్కడ లోపిస్తే కస్టమర్లతో కొద్దిగా కష్టం. ఈ దినము ఈ సంస్థ మొదటి నుండి 2వ బ్రాంచ్కి వచ్చిందంటే మీ అందరి అంకిత భావము, మీరు చేసే పని విధి విధానములని. ఒక సంస్థ ఎదగాలి అంటే దూరం ఉండే వ్యక్తి పెట్టుబడులు పెడతాడు, కానీ అందులో పనిచేసే వారి యొక్క నమ్మకము, పట్టుదల ఉంటేనే సంస్థలు ఎదిగి పైకి వస్తాయి. అది లేకుంటే రావు. ఒకవేళ ఆయన మనందరికీ ఒకరు జీవనోపాధి కలిగించవచ్చు, కానీ ఆయన జీవనోపాధి కలిగించడం వెనుక ఆయన అంతర్మదనము, ఆయన భావము, దేవుడు ఆయనకు ఇచ్చినటువంటి జ్ఞానం, దానిని వినియోగించుకొని ఉన్నటువంటి వారందరూ కూడా అనేకులకు మంచి సేవలు అందిస్తున్నారు. ఇంతకు మునుపు 12 సంవత్సరాల క్రితం మీరు ప్రొద్దుటూరు పట్టణంలో ఉండే పేద రైతులు కానీ, బలుగు బలహీన వర్గాలు కానీ బ్యాంకులకు వెళ్ళి లోన్లు ఇంకా ఏమైనా తీసుకోవాలంటే వడ్డీలతో ఇబ్బంది పడుతుంది. ఈరోజు నా మటుకు నాకు తెలిసినటువంటిది ఏంటనగా, ముత్తూట్ అంటే ఒక నమ్మకము, ఒక విశ్వాసం. ప్రొద్దుటూరు పట్టణ నివాసులకు అది ఏర్పడింది. అక్కడికి వెళితే మనకు సరి అయిన రీతిలో మనకు తెలియని వాటిని తెలుపుతారు. ఎందుకనగా ఒక వ్యక్తి పనికి వెళ్ళినప్పుడు ఆ పనికి తగ్గ ఫలితం రానప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది. అలాగనే ఇక్కడ మనము ఏదైనా పెట్టుబడులు పెట్టినప్పుడు, లేకుంటే మనం తీసుకున్నప్పుడు సరి అయిన సమయానికి కట్టబడకుండా ఉంటే రెట్టింపు కట్టాల్సిందే. అది ఒక పద్ధతి, క్రమం ఉంటుంది. క్రమాన్ని తప్పి మనం ఏం చేసినా కానీ శిక్షార్హులము అవుతాం. ఏది ఏమైనా దేవుడు ఈ సంస్థను 12 సంవత్సరాలు ప్రారంభించిన మొదటి ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్ని 2వ బ్రాంచ్గా దీవించాడు. ఇదిగో ఒకవేళ 2026లో ప్రొద్దుటూరు పట్టణంలో 3వ బ్రాంచ్ దేవుడు పెడతాడేమో, అది ఆయన చిత్తము, ఆయన ఇష్టం. అయితే ఏమంటే మీ ప్రొద్దుటూరు పట్టణంలో ఈ సంస్థలో పనిచేసే వాళ్ళందరూ కూడా చాలా చురుకుదనం గల వాళ్ళు, మంచి జ్ఞానవంతులు. నేను బాగా గమనిస్తాను, నాకు ఫోన్లు చేస్తూ ఉంటాను. కాబట్టి దేవుడు మంచి జ్ఞానమును, వివేచనను ఇవ్వాలి. వచ్చిన కస్టమర్లతో మాట్లాడే పరిస్థితులలో ఆ వ్యక్తిని బట్టి మాట్లాడేటువంటి తెలివితేటలు దేవుడు మనకి ఇవ్వాలి. ఇంకొకటి, ఆ యొక్క సమయంలో మనకు ఓర్పు, సహనము ఉండాలి. మనము ఆ పని చేసే సమయంలో కూడా వచ్చేవారికి చెప్పే విధి విధానంలో మన భాష కూడా ఒక పరిపాటి భాషగా వారికి నచ్చే రీతిగా ఉండాలి. ఇక్కడ ఏమి కొదవలైనా కొరతలైనా మీరు చేసే ఆ సంస్థకు కొద్దిగా ఇబ్బందులు, కష్టాలు ఏర్పడతాయి. అవన్నీ ఎక్కడ ఇంతవరకు ముత్తూట్ ఫైనాన్స్లో ఏ సంస్థలో రాలేదు. మీరు చేసే ఏ యొక్క ఇబ్బందులలో, మరి పనులలో ఇబ్బందులు కలగలేదు. మరి ఈ దినము ఈ యొక్క ఉన్నతమైన వ్యక్తి జార్జయ్య గారి జన్మదినాన్ని మనమందరం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే బైబిల్ ఒకటి చెప్తుంది, జన్మదినం అనేది ప్రాముఖ్యమైనది. మనిషికి తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చినాక జన్మదినాన్ని మనం లెక్క కడతాం. భగవంతుడు తల్లి గర్భంలో ఉండగానే మన జన్మదినాన్ని లెక్క కడతాం. కానీ వచ్చిన తర్వాతనే మనం లెక్కలేస్తాం. రాకముందే మన పరిస్థితి దేవుడికి తెలిసినటువంటి మనం. ఇక్కడ మనం అందరం ఉన్నాము, కానీ ఇప్పుడు ఈ సమయంలో ఒక్కొక్కరి మనసులలో ఒకటి ఉంది, కానీ దేవుడికి మాత్రం అన్నీ తెలుసు. ఇక్కడ మీరు ఒక కులానికి కానీ, ఒక మతానికి కానీ, ఒక వర్గానికి కానీ, ఒక వర్ణానికి కానీ సంబంధం లేకుండా పనిచేస్తున్నారు. పలాని వాళ్ళకే, మా వాళ్ళకే, పలాని కులానికి మేము ఇష్టమనేది లేదు. అంటే అర్థం ఏమని? అంకిత భావము అంటారు దీన్ని. ఒక నమ్మకమైనటువంటిది. మాకు ఒక యజమానుడు అప్పగించిన బాధ్యతను మేము సమన్వయముగా ఖచ్చితంగా చేస్తున్నామనేది. ఒక సంస్థ అంచెలంచెలు ఎదగడానికి ఇంతకు మించినటువంటిది ఇంకొకటి లేదు. మరి రాబోయే దినములలో ఇంకా మీరు మీ పనితీరును, అలాగనే మీ యజమానుని మనలను పొంది ఒక ఉన్నతమైన శిఖరాలతో ప్రొద్దుటూరు పట్టణాన్ని పలుకు బలహీన వర్గాలకు, పేద సాధకు సరి అయిన రీతిలో సేవలు అందించడానికి ప్రొద్దుటూరు పట్టణాన్ని ముత్తూట్ ఇంకా అనేకము అనుమలించాలని, ఇంకా అనేక సంస్థలు ఉండాలని నేను మనసారా కోరుకుంటూ, జన్మదినాన మరి ముత్తూట్ జార్జయ్య గారికి నిజంగా నేను శుభాభివందనలు తెలుపుతూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ప్రార్థించుకున్నాను. పరిశుద్ధుడా, గొప్ప దేవ, మీ పాదములకు స్తోత్రములు. ఇదిగో
ఈ దినము ఒక గొప్ప దినము, ఒక ఉన్నతమైన దినం. దేవా, యావత్ ప్రపంచంలో మరి మా ప్రభు ఉన్నటువంటి ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ అధినేత ముత్తూట్ జార్జయ్య జన్మదినం. ఈ జన్మదినాన్ని దేవా ఆయా సంస్థలు వారికి కలగ బ్రాంచీలలో అందులో పనిచేస్తున్నటువంటి బిడ్డలు వారు రక్త సంబంధికులు కాకపోయినా కులమతాలకు అతీతముగా వారందరూ గౌరవిస్తూ జన్మదినాన శుభాకాంక్షలు తెలుపుచున్నారు. నిజం ప్రభువా, ఇలాగ మేము తెలుపుట ఎంతైనా యుక్తమైనది. మరి ఆయన జన్మదినాన్ని ఆశీర్వదించి వయసును బట్టి ఆయనకు తోడుగా ఉండి, ఇదిగో నాయన నీ యొక్క చిత్తంలో ఆయన వయసును మీరు ఆశీర్వదించి మీ పిలుపు వరకు ఆయనను బలముగా నిలుపుమని, ఇలాగా ఇంకా అనేకులు దేవా ఆయన యొక్క స్థాపించిన ఈ సంస్థలో జీవనోపాధి పొంది అనేక పేదలకు సహాయము చేయగలిగినటువంటి ఒక ఉన్నతమైన ఉద్యోగాలు వారికి మీరు ఇమ్మని అడుగుచుంటున్నాం. ఈ యొక్క 2వ బ్రాంచ్లో పనిచేస్తున్న ప్రతి సహోదరుని సహోదరిమణిని మీకు అప్పగిస్తూ, మీ చేతులకు అప్పగిస్తూ వారి పనిని దీవించి ఆశీర్వదించండి. వారి రాకపోకలలో ప్రయాణాలలో మీ కృపనివ్వండి. వారి కుటుంబాలను దీవించండి. వారిని మీ కృపలో బలపరచుమని ఈ కొద్ది విన్నపాలు యేసు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తుల వారి కృప తోడుగా ఉండి ఈ దినము జన్మదినము జరుపుకుంటున్న జార్జయ్యను దేవుడు దీవించి ఈ సంస్థలో పనిచేస్తున్న ఈ 2వ బ్రాంచ్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్.